మామ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ డే 2లో టీమిండియా అడ్డంగా బోల్తా పడింది. ఫస్ట్ ఆస్ట్రేలియా 350 రన్స్ కొట్టి 9 వికెట్స్ కోల్పోయింది. టాడ్ మర్ఫీ 29 రన్స్, హెన్రీ థాంప్సన్ 10 రన్స్ క్రీజులో ఉన్నారు. సెకండ్ డే కూడా వీళ్ళే స్టార్ట్ చేశారు. టాడ్ మర్ఫీ 76 రన్స్ బాధేశాడు. ఆన్ ద అదర్ సైడ్ హెన్రీ 32 రన్స్ బాధేశాడు. వీళ్ళ బాదుడికి ఆస్ట్రేలియా టీం ఫస్ట్ ఇన్నింగ్లో ఏకంగా 420 రన్స్ కొట్టి 421 రన్స్ టార్గెట్ ని టీమిండియాకి ఇస్తే మనోళ్ళు ఫస్ట్ ఇన్నింగ్లో 194 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. సాయి సుదర్శన్ ఒక్కడే 75 రన్స్ బాధేశాడు. తన తర్వాత రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ అంటే నారాయణ జగదీశన్ విత్ 38 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు మినిమం ఫైట్ కూడా ఇవ్వలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 5 ప్లేయర్స్ జస్ట్ 1 రన్ కొట్టి అవుట్ అయ్యారు. ఇంకొక ప్లేయర్ 1 రన్ దగ్గర నాట్అవుట్గా మిగిలిపోయారు. దట్ మీన్స్ 6 ప్లేయర్స్ తలా ఒక రన్ కొట్టారు. వాళ్ళ బౌలింగ్లో హెన్రీ థాంప్సన్ 4 వికెట్స్ తీస్తే టాడ్ మర్ఫీ 2 వికెట్స్ తీశాడు. వాళ్ళ సైడ్ లాస్ట్లో బ్యాటింగ్ చేసింది కూడా వాళ్ళే, వికెట్స్ తీసింది కూడా వాళ్ళే. ఇంకా మిగిలిన వాళ్ళు తలా ఒక వికెట్ తీసుకున్నారు. నిన్న ఆస్ట్రేలియా టీం వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసింది అండ్ 16 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ప్రజెంట్ నేథన్ మెక్స్క్యూనీ ఒక్కడే 11 రన్స్ క్రీజ్లో ఉన్నారు. ఇంకా మిగిలిన 3 మెంబర్స్ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. ఇవాళ మనోళ్ళు బౌలింగ్ ఎంత బాగా చేసినా లాస్ట్ డేకి టీమిండియా ఏకి ఈజీగా 350+ టార్గెట్ వస్తుంది. మరి మనోళ్ళు ఆ టార్గెట్ని కొడతారో లేదో చూడాలి.